ఒంటరి అంటే భయం కలుగుతాయి ఎవరికైనా. ఒంటరితనం అనగానే, ఒంటరి జీవితం అన్నా, ఒంటరితనం అన్నా, తోడనేది భర్తకు భార్య తోడలేకపోయినా, భార్యకు భర్త తోడలేకపోయినా ఆ ఒంటరి జీవితం అనుభూతి చాలా కష్టం. అది మనం వర్ణించలేదు. కనుక ఒంటరిగా ప్రార్థన చేయమంటాడు ప్రభు కూడా ఒంటరిగానే ప్రార్థన చేసి తండ్రి నుండి జవాబు పొందుకున్నాడు. కనుక అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడని చెప్పేసి ఈ వచనం యొక్క వివరణ మనకు కనిపిస్తుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు ప్రియులారా. ఎట్లా ప్రార్థన చేసేవాడు? కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ఆయన ఒక దగ్గర అంటాడు ఏమిటంటే, కీర్తన గ్రంథము 56:8 లేఖనం తెలియజేస్తున్నట్టు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో వచ్చబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడును కదా. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. కీర్తన 56:8 అండి. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడ్డు కదా. కవిలి అనగానే దేవుని సన్నిధి, లేకపోతే మరొక మాటలు జీవ గ్రంథము. కనుక ప్రియులారా, మన ప్రార్థన ఎలా ఉండాలంట? దావీదు ప్రార్థన చేస్తే ఎలాగుందమ్మా? తన బుడ్డిలో తను కాచిన కన్నీరు నిండిపోయిందంట ఆ బాటలో. అది ఇంపైన ప్రార్థన. కనుక ప్రార్థన అనగానే మనకు చిలక పలుకులుగా పలికి మాటలు చెప్పేసి ఆమె అనకుండా, ప్రార్థన అనేది ఇష్టమైన రీతిలో, ప్రభువుకి అనుకూలమైన రీతిలో ప్రార్థన చేయాలి ప్రియులారా. కనుక ఇక్కడ అంటారు ఏంటంటే, మరొక మాట చదువుకుంటే, మన ప్రభువు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేవాడు ప్రియులారా. విలాప వాక్యం ఒక మాటతో ఉంటుంది చూడండి. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 18-19 లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయంటే, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఎలా ఉండాలంటమ్మా? నదీ ప్రవాహం. నది అంటే ఎప్పుడు కూడా నిత్యము ప్రవహిస్తూ ఫ్లోయింగ్ అవుతూనే ఉంటుంది. వాటర్ ఎప్పుడు కూడా ఫ్లోయింగ్ అవుతుంటారు. చెరువులగానే స్టాగ్నేషన్ అయిపోదు, వాటర్ నిలబడిపోదు. అలాగే సముద్రం కూడా నిలబడే ఉంటుంది, కానీ కెరటాలు ఉంటాయి, స్టాగ్నేషన్ అయి ఉంటుంది. కానీ నది అలా కాదు, నిత్యము దానికి ప్రవాహమే. కనుక దానికి నది అంటాం. అటువంటి ప్రవాహంలో ఉండాలంటే మనకు కన్నీరు అని ఏమంటున్నాడు అక్కడ ఆ వాక్యంలో? నదీ ప్రవాహం వలె దీవారాత్రము కన్నీరు కారణము నీ కన్నులకి విశ్రాంతి కలుగనియ్యకము. మన కన్నులకంట సాయంకాలం అయినప్పటికీ 7 అయినప్పటికీ భోజనం చేసి కొళ్ళు పడిపోతుంటాయి కాబట్టి బలకెళ్తారు. కనుక అలా కాదట, విశ్రాంతి మన కన్నులు ఉంచకూడదు. ఉంచుకొని ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎప్పుడు అది? మొదటి జాబ్ అనిపించినట్టుగా తోడు చూసే సమయం 3 గంటలు. ఎలా అంటే ప్రార్థన చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించేమో. ఎలా కుమ్మరించాలండి? నీళ్లు కుమ్మరించినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, వడదెబ్బకు ఒక మనిషి పడిపోడు అనుకోండి, ఏం చేస్తారంటే మనం వెళ్ళి దగ్గర చేయండి, అయ్యో మనిషి పడిపోయాడని చెప్పి చెక్ చేస్తారంటే ఎవరి దగ్గర నీళ్ళు చెప్పండి అని చెప్పి మొత్తం నీళ్ళు పైకి లేదు. అలాగే నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయమంటున్నాడు. ఎలాగంటది? నీ హృదయం కుమ్మరించాలి. ఎట్లా కుమ్మరించాలంటే అది నేను వర్ణించలేను. కానీ మనం మొట్టమొదటిగా ప్రార్థన చేసేటప్పుడు పాపిని అని ఒప్పుకోవాలండి. నువ్వు అనుకుంటా నేను పాపిని కాదు, దేవుని రక్షణలోకి వచ్చేసాను, క్రీస్తు రక్తంలోకి అడగబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, ప్రతి నెలలో కూడా లార్డ్ సప్పర్ ప్రభుల సంస్కారం తీసుకుంటున్నాను, కాబట్టి నేను పరిశుద్ధుడనే అంటే కాదు. ప్రతిరోజు కూడా మీరు మనం లేచే ఉదయకాలం మొదలుకొని రాత్రి పండుకునే వరకు కూడా ప్రతి ఒక్క ఆలోచన, పాపపు ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి. ఎందుకు అంటే లోకంలో ఉన్నది ఏంటమ్మా? లోకంతో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి, దేవునికి ఒక్కడికే మనము కాకుండా లోకంతో మిశ్రమ జనాంగంతో మనం ఉంటున్నాము కనుక, ఆ మిశ్రమ జనాంగంలో మనము కూడా ఒక జనాంగము కనుక, ఈ యొక్క జనాంగం ఉన్నటువంటి మనము ప్రతిదినము కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి.
ఎందుకంటే మన మాటలో పాపం ఉండొచ్చు, మన చూపులో పాపం ఉండొచ్చు, మన హృదయం యొక్క తలంపులో, మన బ్రెయిన్ తలంపులో పాపం ఉండొచ్చు, మన హృదయం ఆలోచనలో పాపం ఉండొచ్చు. కనుక దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా పాపే నొప్పుకోవాలి. అందరినీ ప్రభు క్షమించడం, కానీ పాపిని మాత్రం ప్రభు క్షమిస్తాడండి. అందుకే ఆయన అంటాడు, పాపుల కొరకు నేను రక్షకుడిగా వచ్చాను. పాపుల కొరకు రక్షకుడిగా వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలేదంటాడు ఆయన. కనుక ప్రియులు అంటాడు అక్కడ, నీ హృదయాన్ని కుమ్మరించు, అంత మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ప్రియులారా, యేసయ్య కూడా ఆయన బ్రతుకున్న దినాలలో ఆయన యొక్క పరిచర్యలు చూసి ఎప్పుడు కూడా ప్రార్థనేనండి. అది ఎప్పుడు కూడా పడుతున్నట్టు బైబిల్ ఎక్కడ లేదండి. చదివారా? నేనే చదవండి. నేను చదివిన బైబిల్లో ఎక్కడ ఆయనకి విశ్రాంతి తీసుకున్నట్టు లేదండి. ఆయనకి ఎక్కడికి ఒక అనుభవం నేను అనుకుంటున్నాను. ఆయనకి ఒక 2-3 డ్రెస్సులు కూడా ఉన్నట్టు లేదు. ఆయన అంగీలు చూస్తే ఆయనకి ఎవరిస్తే ఎవరో ఒకరు ఇచ్చేవారు, అది కూడా దానం చేసేవారు. కానీ ఆయన ఉండడానికి ఇల్లు కొడుకుతాం లేదు లేదు లేదు. అందుకే అంటాడు ఆయన, ఆకాశ పక్షులకి బొరియలను, నక్కలకు, ఆకాశ పక్షులకు గూడును, నక్కలకు బొరియలు. ఆకాశ పక్షులు గూడు కట్టుకుంటున్నాయట ఎక్కడ? చెట్ల కొమ్మలపై. నక్కలు ఎట్లాగా నివాసం చేయడానికి బొరియల్ని గోతులు తవ్వుకుంటున్నాయి. కానీ మనిషి కుమారుడు తల వాల్చటికైనా రవ్వంతైనా స్థలం లేదండి. అది ఆయన జీవితం. అటువంటి జీవితం మనం చేయగలమా? అటువంటి దుర్భరమైన వ్యాధులతో ఆయన తన జీవితాన్ని నడిపాడు ప్రియులను. కనుక ప్రియులన ఇంకా ముందుకు వెళితే మనం ప్రార్థన చేసేటప్పుడు మనము ఆ ప్రార్థనకు దేవుడు ఒక సమయం కాకపోతే మరొక సమయంలో అయినా సరే జవాబిస్తాడండి. ఓహో, ఈరోజు 4 రోజులు ప్రార్థన చేశాను, 4 రోజులు ప్రార్థన చేశాను, ఇక నాకు రాదు సమాధానం అని చెప్పేసి నిరాశ నిస్పృహ అనేది ఎప్పుడు కూడా మన హృదయంలో, మన మనసులోకి రాకూడదు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం విజయాలు పొందుకుంటామండి. ఆ విజయాలు ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని విజయాలు మీకు చూపిస్తాను. కన్నీటి ప్రార్థనలో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. మొదటిగా మోసే ప్రార్థన చేశాడు ఐగుప్తు ప్రజల కోసం. మోసే ప్రార్థన ఎందుకు చేశాడు? అయ్యో, 430 సంవత్సరాలుగా బానిస బ్రతికి మమ్మల్ని ఈ అరణ్యానికి తీసుకుని వచ్చావని చెప్పి మోసే మీద చదువుకుంటూ, మరి మాకు ఆహారమైన కట్టండి అని చెప్పి అన్నప్పుడు మోసే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను దేవుడు కురిపించాడు. మోసే ప్రార్థన చేసేటప్పుడు మరి చక్కగా ఆ హోరేబు బండ నుండి ఆయన యొక్క కర్రతో బండ కొట్టగానే ఏమొచ్చాయమ్మా? నీళ్లు కుమ్మరించబడ్డాయి. కనుక మోసే మరకట్లకు ఏమయ్యాయమ్మా? అదొకటే కాదు, ఎన్నో అద్భుతాలు అక్కడ జరిగాయి. అవన్నీ చెప్పే సమయం లేదు. మోసే ప్రార్థించేటప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డాయి. కనుక ప్రియులరా, యెహోషువ ప్రార్థించేటప్పుడు సూర్యచంద్రుడు ఒక దినం ఆగిపోయాడు. అంత మాత్రమే కాదు, ఎరికే గోడను కూడా దేవుడు ఏం చేశాడు? పడగొట్టాడు. నెహెమీయ ప్రార్థించేటప్పుడు పడిపోయిన ప్రహరీ, దేవాలయం యొక్క పడిపోయిన ప్రహరీ గోడను కూడా ఆయన కట్టించేటట్టు లేఖనం తెలియజేస్తుంది ప్రియుల. అలాగే దావీదు మరపెట్టినప్పుడు సింహాల బోర్ల నుండి, ఎలుగుబంటి నుండి ఆయన రక్షించాడు. అంత మాత్రమే కాదు, తన శత్రు దేశాలంటే ఫిలిస్తీన్ల నుంచి కూడా దేవుడు ఆయనకి రక్షించాడు. కాబట్టి ఆయన మొరపెట్టేటప్పుడు శ్రమంలోనే విడుదల చేశాడని చెప్పి లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా. ఎబ్బేజు ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలు యొక్క సమస్యల గురించి ఆయన ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఎవరి కోసం ప్రార్థించింది? నాకు గర్భం కావాలి, నేను గొడ్రాలని చెప్పేసి, నేను నిందలు మొయ్యాలని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమె గర్భాలను తెరిచాడు. చక్కనైన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే సమూయేలు ప్రవక్త. కాబట్టి ప్రార్థనలో విజయాలు అనేవి మీకు కొన్ని చెప్పానండి. కాబట్టి ప్రార్థనలు అనేవి మన గొప్ప విజయాలు చవిచూస్తాం. కనుక ఇవన్నీ కూడా జరగాలంటే కేవలం దేంతో జరగాలమ్మా? ప్రార్థనకు ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను పొందుకుంటున్నాను అని నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనిది ఏది కూడా జరగదండి. విద్యార్థి పరీక్షలు వెళ్తుంది, రేపు 10th క్లాస్ పరీక్షలు అవుతాయి. అయ్యో, నేను పరీక్ష పాస్ అవుతానో లేదు, అది ఈరోజు పేపర్ ఎలా ఉంటుందో లేదు అనే నా అపనమ్మకంతో వెళ్తే ఆ విద్యార్థి తప్పకుండా
కనుక ప్రార్థించేటప్పుడు ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పేసి యాకోబు పత్రికలో రాయబడింది. అలాగే విశ్వాసంతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పేసి లేఖనాలు మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మనము విశ్వాసంతో ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. మీకు ఇప్పుడు ఈ యొక్క 5వ వచనం యొక్క వివరణ మీకు ఇంతవరకు తెలియజేశాను. 8వ వచనంలోకి వెళదాం. ఎబ్రీ 5:8. ప్రియులారా, నేను వాక్యం ప్రకారంగా చెప్తాను. ప్రియులారా, వాక్యం ఎలా ఉంటే ఆ వాక్యంలో నేను చెప్తాను తప్ప నేను అవసరం విషయాలు నేను చెప్పడం నాకు ఇష్టపడదు. కనుక ఇక్కడ ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. శ్రమలు పొందితే ఏమొస్తుందమ్మా? విధేయత వస్తుంది. ప్రభువు కూడా తండ్రి అయిన దేవుని పట్ల విధేయత చూపాడు. ఆయన ఒక మంచి కుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొట్టమొదటి ఆయన మంచి కుమారుడు ఎలా అయ్యాడంటే, ఆయన దేవుని కుమారుడు ఎలా అయ్యాడంటే, ఒకసారి మత్తయి 22:42 లేఖనాలు చూస్తే అక్కడ ఒక పరిసయ్యులు యేసు ప్రభువుకి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి. అది మత్తయి సువార్త 22:41-42. క్రీస్తును గూర్చి మీకు ఏమి తోస్తున్నది? క్రీస్తు ఎవరి కుమారుడు? పరిసయ్యులు వెంటనే ఆయన దావీదు కుమారుడని జవాబిచ్చారు. అయితే అలా జవాబిస్తూ పరిసయ్యులకు ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుని ఏ రోజు కూడా యూదులు నమ్మలేదండి. యూదులు ఎప్పుడు కూడా యేసు ప్రభుని దేవుడని ఎప్పుడు నమ్మలేదు. కానీ వారికి ఒక మెస్సయ్య వస్తాడని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ మెస్సయ్య ఎలాంటి వాడు? మమ్మల్ని అంటే దావీదు ఎట్లాగే 40 సంవత్సరాలు పరిపాలించాడు, ఆ మెస్సయ్య కూడా మా కొరకు వస్తాడు, ఆయన మమ్మల్ని చిరకాలం పరిపాలిస్తాడని చెప్పేసి వారి యొక్క నమ్మకం, యూదుల నమ్మకం. కాబట్టి ఆ యూదులు, ఈ పరిసయ్యులు కూడా, ఈ సద్దుకాయలు కూడా యేసు ప్రభు మాట ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉండేవారు, ఎప్పుడు కూడా అడ్డుపలుతూ ఉండేవారు. కనుక అక్కడ యేసయ్య ఆ పరిసయ్యులకు అడిగిన ప్రశ్నకు దీటైన జవాబు ఏమిస్తున్నాడంటే, అయితే యేసయ్య పరిసయ్యుల ఆలోచనలకు విరుద్ధముగా దావీదు కుమారుడు మాత్రమే కాక అతని కంటే గొప్పవాడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని పరిసయ్యులకు జవాబిచ్చాడండి. కనుక ప్రియులారా, దేవుని కుమారుడు యేసయ్య అని చెప్పి ఆయన మరి మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడు. తండ్రి పంపితే వచ్చాడు. తండ్రి అనుమతి లేకుండా, తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన లోకానికి రాలేదు. కనుక అక్కడ అంటాడు ఏమిటంటే, ఆయన దేవుని కుమారుడు అని చెప్పి కొందరు మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందులో బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అంటున్నారు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాడండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఇట్లా సాక్ష్యం ఇస్తుంటే, తర్వాత తోమా గారు అంటారు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అంటున్నాడు. ప్రియులారా, యోహాను గారు అంటారు, నీవే దేవుని పరిశుద్ధుడవు, దేవుని కుమారుడు అని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. పేతురు గారు కూడా నీవు పరిశుద్ధుడవు, దేవుని కుమారుడు అని తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియులారా, ఇక్కడ మార్తమ్మ గారు ఒక మాట అంటున్నారు ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దైవాంశ సంభూతుడని నేను నమ్ముచున్నాను. మార్తమ్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక ప్రియులారా, మనకి ప్రభు దేవుని కుమారుడు అని అనేక లేఖనాలు మనకి విడమర్చి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి దేవుని కుమారుడు మనకి క్లియర్ కట్ అయింది. రెండోది చూస్తే ఆ చదువుకున్న ఆ లేఖనంలో ఆయన మొదట కుమారుడై ఉన్నాడు. తర్వాత ఏంటంటే విధేయత నేర్చుకున్నాడు. ప్రియులారా, విధేయత అనేది ప్రతి ఒక్క జీవితంలో మనిషిలో ఆ విధేయత లేకపోతే మనం ఈ సమాజంలో బ్రతకలేము. అది ఆఫీస్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు, లేకపోతే మన సంఘం కావచ్చు. సంఘంలో కూడా మనం ఒకరి పట్ల ఒకరి విధేయత, ప్రేమ, విధేయత కలిగి ఉండాలి. లేక ఆఫీసులో డ్యూటీ చేసిన పై అధికారులకు విధేయత చూపించాలి. అలాగే మన కుటుంబంలో భార్యకి మన విధేయత చూపించాలి. అలాగంటే లోబడిపోవడం కాదు. భార్యకి విధేయత చూపించాలి, భార్య భర్తకు విధేయత చూపించాలి, పిల్లలకి భక్తి ప్రవర్తనతో విధేయత చూపిస్తూ వారిని పెంచాలి.
కనుక విధేయత అనేది మానవ జీవితంలో ఒక అంశం. కనుక ఇక్కడ ప్రభు కూడా అటువంటి విధేయత చూపించాడు ప్రియులారా. ఆయన అంటాడు, తన తండ్రి పట్ల ప్రభు విధేయతతో జీవించి ఆయన ఒక మంచి కుమారుడిగా పేరు తెచ్చుకున్నాడండి. 1 పేతురు 2వ అధ్యాయము 21, 23 లేఖనాలు చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు క్రీస్తు యొక్క అడుగు జాడలు నడుచుకున్నట్లు మాకు మాదిరి ఉంచిపోయాను. కనుక ఆయన తన కుమారుడైన దేవుడైనప్పటికీ కూడా ఆయన ఏ పాపము చేయకుండా, ఎటువంటివి కూడా దూషణ మాట్లాడకుండా, దేవుడి తీర్పు నాకు కూడా ఉంటుందని చెప్పేసి తను తండ్రి దేవునికి అప్పగించుకున్నాడండి. కనుక ప్రియులారా, విధేయత అంటే అదండి. ఇక 9-10 లేఖనాలు చూద్దాం, సమయం అయిపోయింది. 9-10 లేఖనాలు మనకి ఏం కనిపిస్తుందంటే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఇలా ఈ మెల్కీసెదెకు అనేది మనకు ఆదికాండం 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనకు కనిపిస్తుంది. ఇలా ఈ మెల్కీసెదెకు అంటే సాలేం రాజు అండి. సాలేము రాజు. సాలేం అనగా అర్థము శాంతి, క్షేమము అని అర్థం. ఈ సాలేము గురించి కీర్తన 76:2 ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే, సాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. కనుక ఈ యొక్క మెల్కీసెదెకు అంటే ఒక అతీతమైన ఉన్నతమైన సర్వశక్తి దేవుడు లేక ఆది సంభూతుడు అని చెప్పేసి మనము అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈ మెల్కీసెదెకు మరి అబ్రహాం గారు కూడా ఆయన తన సంపాదనలో 10వ భాగం ఇచ్చి దేవునికి ఆయన ఆ 10వ భాగం చెల్లించినట్టుగా మనకు లేఖనం కనిపిస్తుంది ప్రియులారా. Hebrew 7:1-3 చదివితే అక్కడ ఆయన అంటాడు, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆస్వాదించను, ఎవరికి అబ్రహాం 10వ భాగం ఇచ్చను, ఆ సాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ అబ్రహాము తను పూజించే దేవుడు మొట్టమొదటి ఎవరంటే మెల్కీసెదెకు అంటే యెహోవా దేవుడు అని నేను అనుకుంటున్నాను. కనుక ప్రియులారా, అతనికి 2 పేర్లు మనకి కనిపిస్తున్నాయి. నీతికి రాజని, సమాధానపు రాజని సాలేము రాజుని పిలుస్తారట ప్రియులారా. కాబట్టి అతను దేవుని కుమారుని పోలి ఉన్నవాడు. అంటే తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, ఆదియుడైనను, జీవమునకు అంతం లేనివాడై ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడని చెప్పేసి ఈ మెల్కీసెదెకు గురించి మనకు ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తుంది. కాబట్టి అబ్రహాము గొప్ప ఆశీర్వాద కార్యక్రమం మూరకాలు కూడా ఏంటంటే, నిత్యం కూడా మెల్కీసెదెకును ఆరాధిస్తూ అతనికి 10వ భాగం ఇచ్చి మరి తన గొప్ప జనాంగంగా అబ్రహాం పేరు తెచ్చుకున్నాడు, విశ్వాసుల తండ్రిగా పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి మనకు తెలుస్తుంది ప్రియులారా. కనుక ప్రియులారా, మెల్కీసెదెకు అనే ఒక పదం మనకు బైబిల్లో 35 సార్లు కనిపిస్తుందండి. అందులో కీర్తన గ్రంథాల్లో మనకు ఎక్కువ కనిపిస్తుంది. కనుక ప్రియులారా, ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన ప్రార్థనలో కన్నీరు లేక కన్నీటి ప్రార్థనలో మీకు 3 అంశాలు ఏమిటి? మొదటిది ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థనలో కన్నీరు చేస్తే ఎలా చేశాడు, మరి ప్రార్థనలో కన్నీరు చేస్తే విజయాలు ఎట్లా పొందుకున్నాము, అలాగే ప్రభు ఎట్లా విధేయత చూపించి తన కుమారుడు ఎట్లా నిరూపించుకున్నాడు, అలాగే మెల్కీసెదెకు అంటే ఎవరో ఏమిటో అనేది మనకు మీకు వివరణగా తెలియజేశాను ప్రియులారా. కనుక సమయం అయిపోయింది కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో మన ఆత్మలకు నిత్యముగా నడిపించును గాక. ఆమేన్.